హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. 14K ప్లస్ వేకెన్సీస్ అనేటివి మన ముందుకు వచ్చేసాయి. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకుందాము, ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్లో తెలుసుకుందాం, ఏజ్ లిమిట్ తెలుసుకుందాము, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకుందాం. పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్లో వచ్చేసి 9/6/2025 నుంచి 4/7/2025 వరకు ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2025 అనమాట. అప్పటి లోపల మనము అప్లై చేసుకోవాలి ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే. దాని తర్వాత ఎవరైనా లేట్ ఫీ కట్ అయినా కూడా మనం అప్లై చేయాలనుకుంటే 5/7/2025 11 o'clock లాస్ట్ అనమాట. ఇంకా మ్యాక్సిమం పూర్తి వివరాలు అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి తెలుసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. ప్రతి ఒక్కరు ఏ మిస్టేక్ చేయకుండా అది ఫాలో అయిపోయి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది 13th ఆగస్టు నుంచి 30th ఆగస్టు వరకు మనకి కండక్ట్ చేస్తారనమాట. టైర్ 2 వచ్చేసరికి మనకి December 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. టైర్ 1కి మనకి మ్యాక్సిమం 60 days ఉన్నాయన్నమాట. 60 days కానీ మనం పర్ఫెక్ట్ ప్లాన్తో ఫాలో అయినట్టయితే మనం టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాము. టైర్ 2 క్వాలిఫై అయితే మాత్రం మనకి జాబ్ పక్కా వచ్చేసినట్టే. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో లెవెల్ 7 జాబ్స్, లెవెల్ 6 జాబ్స్, లెవెల్ 5 జాబ్స్, లెవెల్ 4 జాబ్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం 25,000 నుంచి 1,40,000 వరకు మనం ఏం చేయొచ్చు అనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ కుట్టినామంటే వేకెన్సీస్ వచ్చేసరికి 14,582 వేకెన్సీస్ అనేటివి రిలీజ్ చేశారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 years అనేటివి జనరల్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ని బట్టి మనకి ఏజ్ లిమిట్ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఎవరైతే 2/8/1998 బిఫోర్ పుట్టింటారో, ఎవరైతే 1/8/2007 తర్వాత పుట్టింటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ కారనమాట. ఎవరైతే ఈ డేట్స్ మిడిల్లో పుట్టింటారో వాళ్ళు ఒకటే ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ కింద 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీకి అయితే 13 years, ఎస్సీ ఎస్టీకి అయితే 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఆఫ్టర్ మిలిటరీ సర్వీస్ అయిపోయిన తర్వాత 3 yearsలో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 1/8/2025 లోపే మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మనకి 3 పోస్టులు ఉన్నాయన్నమాట. 3 పోస్టులకి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే మనకి మ్యాథమెటిక్స్ అనేది 60% అనేది స్కోర్ చేయాలన్నమాట, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ. ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రము స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ అనేది మనకి గ్రాడ్యుయేషన్లో కంపల్సరీ ఉండాలి. రిమైనింగ్ అన్ని పోస్టులకి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉంటే చాలు. అది మనకి సర్టిఫికేట్స్ అన్ని 1/8/2025 అంతా వచ్చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనకి బేసిక్గా 2 ఎగ్జామ్స్ ఉంటాయి, టైర్ 1, టైర్ 2. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2కి అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. టైర్ 1లో మనకి 4 sections ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేవి 4 ఉంటాయి అనమాట. ఈ 4లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 25 ఈచ్ అనేది ఉంటుంది అనమాట. టోటల్ 100 questions ఉంటాయి, 200 marks అనమాట. 1 hourలో మనం కంప్లీట్ చేయాలి. ఎవరైతే స్క్రైబ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం 1 hour 20 minutes అనేది ఇస్తారనమాట. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2కి వస్తారు. టైర్ 2కి వచ్చేసరికి 2 పేపర్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ పేపర్ 2 కూడా వెళ్ళాలి, పేపర్ 1 కూడా వెళ్ళాలి. పేపర్ 1కి వచ్చేసరికి మనకి 2 sectionsగా డివైడ్ అయి ఉంటాయి. సెక్షన్ 1లో మనకి 3 sections ఉంటాయి అనమాట. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ మీద, రీజనింగ్ మీద 60 questions ఇస్తారు 180 marksకి. సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీద, జనరల్ అవేర్నెస్ మీద 70 questions ఇస్తారు 210 marksకి అనమాట. థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట, 20 questions ఇస్తారు 60 marks. 2కి వచ్చేసరికి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 15 minutesకి. ఎవరైతే స్క్రైబ్కి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి 20 minutes అనేది కేటాయిస్తారనమాట. ఈ పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత పేపర్ 2 అనేది ఉంటుంది. స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది అనమాట. 100 questions ఉంటాయి 200 marksకి అనమాట. ఈ టైర్ 2 అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లో కానీ మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఇదన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వీడియోలో మనము సిలబస్ గురించి తెలుసుకుందాము. అప్లికేషన్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇస్తాను. ఎవ్వరు కూడా ఇప్పుడే అప్లై చేయొద్దండి, ప్రతి ఒక్క పూర్తి డీటెయిల్ తెలుసుకొని అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి.
టెలిగ్రామ్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయితే అంటారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట, ఇది ఎవరే కానీ మిస్ అవ్వకండి.